Artificial intelligence. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా వేలాది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కోతకు గురవుతున్నాయి. ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను టెక్ కంపెనీలు లే ఆఫ్స్ పేరుతో లేపేస్తున్నాయి. ఈ ఒక్క ఏఐ మొత్తం టెక్ వరల్డ్ లోనే రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఇప్పుడు అదే ఏఐ టెక్ సెక్టార్ లో పనిచేస్తున్న ఉద్యోగులను టెన్షన్ పెడుతోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డెవలపర్లు, కోడర్ల మెడపై కత్తిలా వేలాడుతోంది. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీయే 6,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించిందంటే రాను రాను ఏఐ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇంకా ఎన్ని ఉద్యోగాలు ఊడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అసలు ఏఐ టూల్స్ ఎఫెక్ట్ టెక్ ఇండస్ట్రీపై ఎలా ఉంది? ఐటీ కంపెనీలు ఎందుకోసం వర్క్ ఫోర్స్ ని తగ్గించుకోవాలనుకుంటున్నాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ ప్రపంచాన్ని ఏలుతున్న టైంలో దిగ్గజ ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ తో పాటు మిగతా టెక్ దిగ్గజ కంపెనీలు ఏఐలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దాంతో వారు కాస్ట్ కటింగ్ బడ్జెట్లపై లెక్కలేసుకుంటున్నారు. ఇటీవలే డేటా సెంటర్ల నిర్మాణంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నందువల్ల మైక్రోసాఫ్ట్ ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్నారు. ఇదే సమయంలో కోడ్ రాయడం, వాటిని విశ్లేషించడం, సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం లాంటి పనులన్నీ కొన్ని ఏఐ టూల్స్ ఆటోమేటిక్ గా చేసేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ పనులన్నింటినీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే చేసేవారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లో కొన్ని ప్రాజెక్టుల కోడ్లు 30% ఏఐ టూల్సే రాసేస్తున్నాయి. దాంతో 30% మంది ఉద్యోగులతో ఇక పనేముందనే ఆలోచనలో మైక్రోసాఫ్ట్ ఉన్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మైక్రోసాఫ్ట్ లో భారీగా ఉద్యోగాల తొలగింపులు ఉండబోతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదొక్కటే కాదు, చాలా టెక్ కంపెనీలు ఏఐపై ఫోకస్ పెట్టి తమ వర్క్ ఫోర్స్ ని తగ్గించుకునే ఆలోచనతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ ఏడాది మొదట్లోనే సేల్స్ ఫోర్స్ 1000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాలనే నిర్ణయం తీసుకుంది. ఇదే కాదు, ఇతర టెక్ కంపెనీలు కూడా ఏఐని అడాప్ట్ చేసుకుంటూ ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నాయి. ఈ లిస్ట్ లో లింక్డ్ఇన్ కూడా ఉంది. క్రౌడ్ స్ట్రైక్ 5% వర్క్ ఫోర్స్ ని తగ్గిస్తోంది. క్లార్లా కూడా తన సిబ్బందిని 40% తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఓవైపు ఏఐ డెవలపర్లకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ ఈ లే ఆఫ్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలను బాగా దెబ్బతీస్తున్నాయి. ఏఐ డేటా ఎంట్రీ, బేసిక్ డేటా అనాలిసిస్ లాంటి పనుల్ని వేగవంతంగా తక్కువ ఖర్చుతో చేయగలదు. దీనివల్ల ఈ రంగాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగుల్ని తగ్గించుకుంటున్నాయి. ముఖ్యంగా మిడ్ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎక్కువగా ఉంది. చాలా కంపెనీలు వీళ్ళని ఏఐతో రీప్లేస్ చేసే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఏఐ టూల్స్ సిస్టమ్స్ కాంప్లెక్స్, కోడింగ్ టాస్క్లను సైతం హ్యాండిల్ చేయగల సామర్థ్యం వైపు పురోగమిస్తున్నాయి. సాఫ్ట్వేర్ డెవలపర్ల కంటే ఏఐ మెరుగైన కోడ్ ని జనరేట్ చేస్తుందని కొందరు టెక్ నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ ఉద్యోగాలు ప్రభావితమవుతాయని, వాటిలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రముఖంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏఐ ఇంకా ఎలాంటి పరిణామాలను తీసుకొస్తుందో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా వేలాది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కోతకు గురవుతున్నాయి. ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను టెక్ కంపెనీలు లే ఆఫ్స్ పేరుతో లేపేస్తున్నాయి. ఈ ఒక్క ఏఐ మొత్తం టెక్ వరల్డ్ లోనే రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఇప్పుడు అదే ఏఐ టెక్ సెక్టార్ లో పనిచేస్తున్న ఉద్యోగులను టెన్షన్ పెడుతోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డెవలపర్లు, కోడర్ల మెడపై కత్తిలా వేలాడుతోంది. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీయే 6,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించిందంటే రాను రాను ఏఐ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇంకా ఎన్ని ఉద్యోగాలు ఊడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అసలు ఏఐ టూల్స్ ఎఫెక్ట్ టెక్ ఇండస్ట్రీపై ఎలా ఉంది? ఐటీ కంపెనీలు ఎందుకోసం వర్క్ ఫోర్స్ ని తగ్గించుకోవాలనుకుంటున్నాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ ప్రపంచాన్ని ఏలుతున్న టైంలో దిగ్గజ ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ తో పాటు మిగతా టెక్ దిగ్గజ కంపెనీలు ఏఐలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దాంతో వారు కాస్ట్ కటింగ్ బడ్జెట్లపై లెక్కలేసుకుంటున్నారు. ఇటీవలే డేటా సెంటర్ల నిర్మాణంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నందువల్ల మైక్రోసాఫ్ట్ ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్నారు. ఇదే సమయంలో కోడ్ రాయడం, వాటిని విశ్లేషించడం, సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం లాంటి పనులన్నీ కొన్ని ఏఐ టూల్స్ ఆటోమేటిక్ గా చేసేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ పనులన్నింటినీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే చేసేవారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లో కొన్ని ప్రాజెక్టుల కోడ్లు 30% ఏఐ టూల్సే రాసేస్తున్నాయి. దాంతో 30% మంది ఉద్యోగులతో ఇక పనేముందనే ఆలోచనలో మైక్రోసాఫ్ట్ ఉన్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మైక్రోసాఫ్ట్ లో భారీగా ఉద్యోగాల తొలగింపులు ఉండబోతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదొక్కటే కాదు, చాలా టెక్ కంపెనీలు ఏఐపై ఫోకస్ పెట్టి తమ వర్క్ ఫోర్స్ ని తగ్గించుకునే ఆలోచనతో ఉన్నట్టు కనిపిస్తోంది.
ఈ ఏడాది మొదట్లోనే సేల్స్ ఫోర్స్ 1000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాలనే నిర్ణయం తీసుకుంది. ఇదే కాదు, ఇతర టెక్ కంపెనీలు కూడా ఏఐని అడాప్ట్ చేసుకుంటూ ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నాయి. ఈ లిస్ట్ లో లింక్డ్ఇన్ కూడా ఉంది. క్రౌడ్ స్ట్రైక్ 5% వర్క్ ఫోర్స్ ని తగ్గిస్తోంది. క్లార్లా కూడా తన సిబ్బందిని 40% తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఓవైపు ఏఐ డెవలపర్లకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ ఈ లే ఆఫ్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలను బాగా దెబ్బతీస్తున్నాయి. ఏఐ డేటా ఎంట్రీ, బేసిక్ డేటా అనాలిసిస్ లాంటి పనుల్ని వేగవంతంగా తక్కువ ఖర్చుతో చేయగలదు. దీనివల్ల ఈ రంగాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగుల్ని తగ్గించుకుంటున్నాయి. ముఖ్యంగా మిడ్ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎక్కువగా ఉంది. చాలా కంపెనీలు వీళ్ళని ఏఐతో రీప్లేస్ చేసే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఏఐ టూల్స్ సిస్టమ్స్ కాంప్లెక్స్ కోడింగ్ టాస్క్లను సైతం హ్యాండిల్ చేయగల సామర్థ్యం వైపు పురోగమిస్తున్నాయి. సాఫ్ట్వేర్ డెవలపర్ల కంటే ఏఐ మెరుగైన కోడ్ ని జనరేట్ చేస్తుందని కొందరు టెక్ నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ ఉద్యోగాలు ప్రభావితమవుతాయని, వాటిలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రముఖంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏఐ ఇంకా ఎలాంటి పరిణామాలను తీసుకొస్తుందో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా వేలాది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కోతకు గురవుతున్నాయి. ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను టెక్ కంపెనీలు లే ఆఫ్స్ పేరుతో లేపేస్తున్నాయి. ఈ ఒక్క ఏఐ మొత్తం టెక్ వరల్డ్ లోనే రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఇప్పుడు అదే ఏఐ టెక్ సెక్టార్ లో పనిచేస్తున్న ఉద్యోగులను టెన్షన్ పెడుతోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డెవలపర్లు, కోడర్ల మెడపై కత్తిలా వేలాడుతోంది. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీయే 6000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించిందంటే రాను రాను ఏఐ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇంకా ఎన్ని ఉద్యోగాలు ఊడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అసలు ఏఐ టూల్స్ ఎఫెక్ట్ టెక్ ఇండస్ట్రీపై ఎలా ఉంది? ఐటీ కంపెనీలు ఎందుకోసం వర్క్ ఫోర్స్ ని తగ్గించుకోవాలనుకుంటున్నాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ ప్రపంచాన్ని ఏలుతున్న టైంలో దిగ్గజ ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ తో పాటు మిగతా టెక్ దిగ్గజ కంపెనీలు ఏఐలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దాంతో వారు కాస్ట్ కటింగ్ బడ్జెట్లపై లెక్కలేసుకుంటున్నారు. ఇటీవలే డేటా సెంటర్ల నిర్మాణంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నందువల్ల మైక్రోసాఫ్ట్ ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్నారు. ఇదే సమయంలో కోడ్ రాయడం, వాటిని విశ్లేషించడం, సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం లాంటి పనులన్నీ కొన్ని ఏఐ టూల్స్ ఆటోమేటిక్ గా చేసేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ పనులన్నింటినీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే చేసేవారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లో కొన్ని ప్రాజెక్టుల కోడ్లు 30% ఏఐ టూల్సే రాసేస్తున్నాయి. దాంతో 30% మంది ఉద్యోగులతో ఇక పనేముందనే ఆలోచనలో మైక్రోసాఫ్ట్ ఉన్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మైక్రోసాఫ్ట్ లో భారీగా ఉద్యోగాల తొలగింపులు ఉండబోతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదొక్కటే కాదు, చాలా టెక్ కంపెనీలు ఏఐపై ఫోకస్ పెట్టి తమ వర్క్ ఫోర్స్ ని తగ్గించుకునే ఆలోచనతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ ఏడాది మొదట్లోనే సేల్స్ ఫోర్స్ 1000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాలనే నిర్ణయం తీసుకుంది. ఇదే కాదు, ఇతర టెక్ కంపెనీలు కూడా ఏఐని అడాప్ట్ చేసుకుంటూ ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నాయి. ఈ లిస్ట్ లో లింక్డ్ఇన్ కూడా ఉంది. క్రౌడ్ స్ట్రైక్ 5% వర్క్ ఫోర్స్ ని తగ్గిస్తోంది. క్లార్లా కూడా తన సిబ్బందిని 40% తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఓవైపు ఏఐ డెవలపర్లకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ ఈ లే ఆఫ్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలను బాగా దెబ్బతీస్తున్నాయి. ఏఐ డేటా ఎంట్రీ, బేసిక్ డేటా అనాలిసిస్ లాంటి పనుల్ని వేగవంతంగా తక్కువ ఖర్చుతో చేయగలదు. దీనివల్ల ఈ రంగాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగుల్ని తగ్గించుకుంటున్నాయి. ముఖ్యంగా మిడ్ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎక్కువగా ఉంది. చాలా కంపెనీలు వీళ్ళని ఏఐతో రీప్లేస్ చేసే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఏఐ టూల్స్ సిస్టమ్స్ కాంప్లెక్స్ కోడింగ్ టాస్క్లను సైతం హ్యాండిల్ చేయగల సామర్థ్యం వైపు పురోగమిస్తున్నాయి. సాఫ్ట్వేర్ డెవలపర్ల కంటే ఏఐ మెరుగైన కోడ్ ని జనరేట్ చేస్తుందని కొందరు టెక్ నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ ఉద్యోగాలు ప్రభావితమవుతాయని, వాటిలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రముఖంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏఐ ఇంకా ఎలాంటి పరిణామాలను తీసుకొస్తుందో.